హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళైతే కనుక బ్రెడ్తో అయితే గులాబ్ జామ్ తయారు చేసే విధానం అయితే చూద్దాము. ఎవరో మహానుభావులు అన్నట్టు ట్రెండ్ సెట్ చేయాలి, ట్రెండ్ ఫాలో అవ్వాలని ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అయిన వీడియో అయితే కనుక బ్రెడ్ గులాబ్ జామ్ అండి. ఇప్పుడు మనం కూడా చేసేద్దాం వచ్చేయండి. నేనైతే కనుక 5 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను. సైడ్ లేయర్స్ కట్ చేశానండి. ముక్కలు చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. అలాగే మిల్క్ తీసుకోండి, మరగబెట్టిన అయినా పర్వాలేదు, మామూలు మిల్క్ అయినా పర్వాలేదండి. నేనైతే మామూలు మిల్కే తీసుకున్నాను. అలాగే చల్లగా ఉండాలి. ఇప్పుడు కాచిన పాలైనా కూడా చల్లారని ఇచ్చిన తర్వాతే మనం కలపాలి. అలాగే కలిపే విధానంలోనే గులాబ్ జామ్ వస్తుందండి. మనం ఎక్కువ పాలు పోసేసాము అంటే మళ్ళీ అది మెత్తగా జవజవలన్నట్టు అయిపోద్ది. చూసుకొని కలుపుకోవాలి. అలాగే చిన్న నెయ్యి చొక్క కూడా వేసుకొని, అలాగే అరచేతికి కూడా కొంచెం నెయ్యి రాసుకోండి. ఎందుకంటే మనం వండ చుట్టేటప్పుడు అంటకుండా ఉంటదన్నమాట. అలాగే ఏంటో మాటకి అలాగే అంటున్నానని ఏమనుకోకండి, అది మాట అలవాటు అయిపోయింది. ఇంకా చిన్న వంటలు చేసేసుకుందాము రౌండ్గాను. ఈ మధ్య ఇది బాగా ట్రెండింగ్ అయిన వీడియో. అసలు గులాబ్ జామ్ చేయడం అంటూ ఈ రోజుల్లో ఎవరికి రాలేదంటూ ఎవరికి లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గులాబ్ జామ్ వచ్చు. ముఖ్యంగా మన లేడీస్కి అయితే గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం, పిల్లలకు కూడాను. కనీసం వీక్లీ 1 టైమ్ కానీ మంత్లీ 1 టైం కానీ కంపల్సరీ ఇంట్లో చేస్తూనే ఉంటాము. మా ఇంట్లోనే కాదు, ప్రతి ఒక్క ఇంట్లో చేస్తూ ఉంటాము. ఇంకా ఆయిల్ అనేది మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. హీట్ ఎక్కిపోయిన తర్వాత కొన్ని వేసుకుందామండి. ఎక్కువ వేసేసకండి. ఎక్కువ వేసేస్తే ఏంటంటే అంటుకుపోతుంది. అలాగే కొంచెం వేగిన తర్వాత గరిటె పెట్టండి. వెంటనే పెడితే కనుక మళ్ళీ ఉండలు అనేవి విరిగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. అటు ఇటు చిన్నగా జరుపుకుందాము. కొంచెం బంగారు రంగు రాగానే తీసేసి పక్కన పెట్టేసుకుందాము. మీకైతే తెలిసే ఉంటుంది, మీకైతే చెప్పాల్సింది అయితే లేదు. అంటే తెలియని వాళ్ళ కోసమే నేనైతే చెప్తున్నాను. ఎక్కడో ఉంటారు కదా, 100కి కనీసం ఒక 10 మంది అయినా తెలియని వాళ్ళు, వాళ్ళ కోసమే. 99% అయితే తెలిసే ఉండొచ్చు. గులాబ్ జామ్ అంటే అందరికీ తెలుసు కదా. ఇంకా ఇదైతే బ్రౌన్ కలర్ వచ్చిందని నేనైతే తీసాను. ఇంకా గిన్నెలో అయితే నేను 150 గ్రామ్స్ షుగర్ అయితే నేను వేసుకున్నానండి. నేను ½ గ్లాస్ వచ్చింది నాకైతే. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఆ పంచదార కరిగిపోయాక ఇలాచి కొంచెం రెండు వేసుకుందాం. ఇలాచి ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా పంచదార అనేది కొంచెం కరిగిపోయిందండి, తేగపాకంలాగా వచ్చింది. ఇంకా ఈ జామున్ని మనం అందులో వేసేసుకుందాము. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేద్దామండి. ఇంకా చల్లారిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. పర్వాలేదు, బాగానే ఉంది. కంటికైతే తినడానికి ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిన వీడియో అండి, మీకు కూడా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. చూపుకైతే బాగుంది, తినడానికి ఎలా ఉందో ట్రై చేద్దాము. ఇప్పుడు నేను తిని చూస్తాను. మొక్క అయితే స్పూన్ పెట్టంగానే అయితే కట్ అయింది, తిన్నాను. పర్వాలేదు, బాగానే ఉంది. మరి ఒరిజినల్ గులాబ్ జామ్ తిన్న ఫీలింగ్ అయితే రాలేదు, కానీ బ్రెడ్ తిన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.